వెల్కమ్ టు టీటెన్. భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ క్షీణిస్తుందని అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ద్వైపాక్షిక సలహా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పడిన అమెరికా కమిషన్ గాంధీజీ జయంతి రోజున మన దేశానికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత్ కు చెందిన ప్రముఖ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు పెరగడానికి ప్రభుత్వ విధానాలు ఆజ్యం పోశాయని కమిషన్ వేలెత్తి చూపింది. ఈ సంవత్సరం జనవరి, మార్చి నెలల మధ్య కాలంలో క్రైస్తవులపై 161 హింసాత్మక ఘటనలు జరిగాయని అమెరికా కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అయితే వాటిలో ఒక ఛత్తీస్గఢ్ లోనే 47 సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణపై ఉత్తరప్రదేశ్ లో జూన్, జూలై నెలల్లో 20 మంది క్రైస్తవులను అరెస్టు చేశారని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దేశంలో కనీసం 28 దాడులు జరిగాయని చెప్పింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలు ముస్లిం వ్యతిరేక దాడులను పురిగొల్పాయని తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో భారత రాజకీయ నాయకులు ముస్లింలు, ఇతర మత మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరితమైన, వివక్షాపూరితమైన ప్రసంగాలు చేశారు. ప్రతిపక్షాలకు ఓటేస్తే హిందూ విశ్వాసాలను మంటగలుపుతాయని ప్రధాని మోడీ హెచ్చరించారు. ప్రతిపక్షాలకు అధికారమిస్తే షరియా చట్టాన్ని విధిస్తాయని హోంమంత్రి అమిత్ షా చెప్పారని అమెరికా కమిషన్ వివరించింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు మైనారిటీలపై హింస, నేరాలు పెరగడంపై అమెరికా నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని నివేదిక గుర్తు చేసింది. మైనారిటీలపై నిఘా పెట్టి హింసించారని, వారిని లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ సాగించారని, వారి ఆస్తులు ధ్వంసం చేశారని, వారిని వేధింపులకు గురి చేశారని కూడా తెలిపింది. ప్రభుత్వంలోని పెద్దలు తప్పుడు సమాచారం అందిస్తూ దుష్ప్రభావం సాగించారు, విద్వేష ప్రసంగాలు చేశారు, గో సంరక్షణ పేరుతో మైనారిటీలపై దాడులను ప్రేరేపించారు. జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తరువాత ముంబైలోని మీరా రోడ్డులో ముస్లింలపై దాడులు జరిగాయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్ రాణే, గీతా జైన్ చేసిన ప్రసంగాలే ఈ దాడులకు ప్రేరణ ఇచ్చాయి. ఇది ఓ ఉదాహరణ మాత్రమే అని కమిషన్ తన నివేదికలో తెలిపింది. మైనారిటీలపై దాడులకు పురుగొల్పడమే కాకుండా ప్రభుత్వంలోని పెద్దలు బుల్డోజర్ న్యాయాన్ని పాటించారని కమిషన్ విమర్శించింది. అక్రమ నిర్మాణాల పేరుతో ముస్లింల ఆస్తులను ధ్వంసం చేశారని అంటూ ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఢిల్లీలోని 600 సంవత్సరాల నాటి మసీదును కూల్చివేశారని, దీనిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం పెల్లుబెక్కిందని చెప్పింది. వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణకు అవకాశం కల్పించే వక్ఫ్ సవరణ బిల్లును నివేదిక తప్పు పట్టింది. ఈ బిల్లులోని నిబంధనల కారణంగా ముస్లిం సమాజం తన మత సంస్థపై స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని తెలిపింది. భారతదేశంలోని ముస్లిం సమాజాలకు సంపద పంపిణీ అంటూ దుష్ప్రచారాన్ని వ్యాపింపజేసిన తరువాత ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ కూడా అవమానకరంగా వ్యాఖ్యానించారని ప్రస్తావించింది. మత మార్పుడుల నిరోధక చట్టాలు, గోవధ చట్టాలు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల వంటి వివక్షాపూరిత చట్టాలను అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వం మత సమాజాలను అణిచివేస్తోందని, నియంత్రిస్తుందని అమెరికా కమిషన్ విమర్శించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనకు గురవుతుందంటూ మత నాయకులు, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా పలువురు గలం విప్పుతుంటే ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా వారిని అరెస్టు చేస్తున్నారని, కొన్ని కేసులలో సంవత్సరాల తరబడి కారాగారాలలో ఉంచుతున్నారని మండిపడింది. ఈ ఏడాది మేలో కూడా భారత్ ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా పరిగణించాలని యుఎస్ సిఐఆర్ఎఫ్ సిఫార్సు చేసింది. వాస్తవానికి 2020 నుండి కమిషన్ అమెరికా ప్రభుత్వానికి పదే పదే ఈ సిఫార్సు చేస్తోంది. అయితే దానిని ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదికపై విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ భారత ఎన్నికల ప్రక్రియలో యుఎస్ సిఐఆర్ఎఫ్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అమెరికా కమిషన్ పక్షపాత పూరితంగా వ్యవహరించే సంస్థ. దానికి రాజకీయ ఎజెండా ఉంది. వార్షిక నివేదిక ముసుగులో భారత్ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తోంది. మన వైవిధ్యభరితమైన ప్రజాస్వామిక నీతి నియమాలను అర్థం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుందని మేము అనుకోవటం లేదు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వారు చేసే ప్రయత్నాలు ఫలించవు అని ఆయన అప్పట్లో విమర్శించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్. ఈ న్యూస్ పై మీ కమెంట్ ని కూడా యాడ్ చేయండి.